ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. ఏ రాజశేఖర్, ఇప్పుడేకమవడం ఏంటి? మేమందరం ఎప్పుడు ఒకటే. నువ్వే మా మధ్య ఒక గంజాయి మొక్కలా వచ్చావు. పచ్చని చెట్టుకి చెదబట్టినట్టు మమ్మల్ని ఇన్నాళ్ళు హింసించావు. ఈ రోజుతో నిన్ను వదిలించుకుంటున్నావు. ఇక నీతో మాట్లాడటమే వేస్ట్. మురారి, ద్వారకా, మనం నమ్ముకున్న ధర్మం, చట్టం శిక్ష విధించింది కదా, ఇంక పదండి. జీవితంలో ఇంకెప్పుడు ఇతని మొహం మనం చూడకూడదు. పదండి. రాజశేఖర్, చట్టం విధించిన శిక్ష కంటే నీకు పెద్ద శిక్ష ఏంటో తెలుసా? ఉన్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకు అంటారు. అలాంటి కొడుకులిద్దరుండి కూడా నువ్వు చచ్చినా నీకు తలకొరివి కూడా పెట్టించుకోలేని అనాథ శవంలా మిగిలిపోవడం. ఇంతకంటే దౌర్భాగ్యం ప్రపంచంలో ఏ తండ్రికి రాదు. ఇదే నీకు అతి పెద్ద శిక్ష. అమ్మో, ఇప్పుడు అటువైపు వెళ్తే చాలా ప్రమాదం. పార్టీ మారాల్సిందే. రాజశేఖర్, సుపర్ణ, ఆ దుర్గ నాకు ఎలా శిక్ష పడేలా చేసిందో, నన్ను ఎంత అవమానిస్తుందో నువ్వు కళ్ళారా చూసావు కదా. అవమానాలు, కన్నీళ్లు అన్నీ ఆ దుర్గకి మిగల్చాలని మనం కోరుకుంటే అది మనకే కొట్టింది. ఈ గాయాలు నీకు మాత్రమే కాదు రాజశేఖర్, నాకు కూడా తగిలాయి. నాలో పగని, ప్రతీకారాన్ని ఇంకా రెచ్చగొడుతున్నాయి. ఇంతకింత వాళ్ళు అనుభవించేలా ఆ దుర్గ కుటుంబం ముక్కలై ఆ దుర్గ జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తూ నరకం అనుభవించాలి. అలాగే రాజశేఖర్, నిన్నెలాగైనా బయటకి తీసుకొస్తాను. ఆ దుర్గ కుటుంబంలో ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందర్నీ టార్గెట్ చేస్తాను. మేడం, జరగండి మేడం. దుర్గా, నా మొగుణ్ణి జైలుకు పంపిస్తావు కదా, నీ అంత చూస్తాను.
ద్వారకా, ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? పదన్నయ్య లోపలికి వెళ్దాం. ద్వారకా పద. పద. కొడుకుని కేసు నుండి కాపాడి ఇంటికి తీసుకొచ్చుకున్నానని, మా మామయ్యని జైలుకు పంపించేశానని, ఇక ఈ కథ సుఖాంతం అయిపోయిందని రిలాక్స్ గా హ్యాపీగా ఉందామనుకుంటున్నావు కదా అత్త? ఇది అయిపోలేదు. నీ పక్కలో పాములా నేనున్నాను. ద్వారకా ఆగు. ఏంటమ్మా? యుద్ధం గెలిచొచ్చాక దిష్టి తీసి వీర తిలకం దిద్దుతారు. ఈరోజు నా కొడుకు చెడ్డవాణ్ణి శిక్షించి చెడు మీద గెలిచి ఇంటికొచ్చాడు. దిష్టి తీయకపోతే ఎలా? అలాగేమ్మా. మయూరి, వెళ్ళి తీసుకురా. అలా అయితే ముందు మీకే దిష్టి తీయాలత్తయ్యా. ఎందుకంటే చెడ్డవాణ్ణి శిక్షించినా, ద్వారకా తనకి జరుగుతున్న చెడు నుంచి తప్పించుకొని రాగలిగినా దానంతటికీ కర్త కర్మ క్రియ అంతా నువ్వే. అందుకే కొడుకుని కాపాడి పూలు కడిగిన ముత్యంలా ఇంటికి తీసుకొచ్చినా మీకే దిష్టి తీయాలి, మీకే వీరతిలకం దిద్దాలి. నాదే గెలుపు కాదు అవంతి, బాధ్యత. రాజశేఖర్ నాకిచ్చింది యుద్ధం కాదు, కష్టం. ఆ కష్టాన్ని తప్పించాల్సిన బాధ్యత కన్నతల్లిగా నాదే. అవునత్తయ్య గారు, ద్వారకా బావగారు మీ కడుపున పుట్టారు కాబట్టే ఆయన కోసం మీరు ఇంత కష్టపడ్డారు. అంతేలే, ఎంతైనా కన్నవాళ్లు ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, దూరం చేసుకున్నోళ్ళు దురదృష్టవంతులు అని ఊరికే అన్నారా? నక్షత్ర, నీ మాటలకు అర్థం ఏంటి? అయ్యో సారీ మురారి, నేను మీ గురించి మాట్లాడలేదు. ఏదో క్యాజువల్ గా సిచ్యువేషన్ కి సూటబుల్ గా ఉన్న మాట అనేశాను. అత్తయ్య గారు కన్నతల్లిగా బాధ్యత నాదే అనగానే నిజంగా అమ్మా నాన్నలకి దూరమైన అనాథలు గుర్తొచ్చి మాట్లాడాను. అయినా మీకేం తక్కువేంటండి? కన్నతల్లి కాదన్న మాటే గాని అంతకంటే చాలా ఎక్కువ ప్రేమ పంచిన అత్తయ్య గారి కంటే ఎక్కువగా మిమ్మల్ని కన్నా ఆ సువర్ణ గారు ప్రేమిస్తారా? అసలు దేవతలాంటి అత్తయ్య గారిని రాక్షసులాంటి మీ అమ్మతో పోలుస్తానా చెప్పు? నాకు అమ్మ ఆవిడ కాదు, ఈ దుర్గమ్మే నాకు అమ్మ. ఆ సువర్ణ నాకు అమ్మ అని నీ మాటలతో పొరపాటున కూడా గుర్తు చేయకు. మురారి, ఎవరేమన్నా నువ్వు నా కొడుకువి అంతే. నక్షత్ర మాటల్ని పట్టించుకోకో. అత్తయ్య, ద్వారకా, ముందుకురా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, వీధిలో వాళ్ల దిష్టి, పాపిష్టి వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి.
నక్షత్ర, ఆ? ఇది తీసుకెళ్ళి గేటు బయట కొట్టేసిరా. ద్వారకా, మురారి, అన్నయ్య. లోపలికి పదండి. పదన్నయ్య. రండి. అమ్మా, నువ్వు నన్ను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తావన్న నమ్మకం ఉన్నా ఇంత త్వరగా ఇంటికి తిరిగి వస్తానని, మీ అందరి ముందు ఇలా నిలబడతానా అనే చిన్న భయం ఉండేది. నీ వల్లే, కేవలం నీ వల్లే నేను ఇక్కడున్నాను. నీ రుణం. ద్వారకా, నా కడుపులో పడ్డ నలుసుకి కంట్లో నలుసు పడ్డా తట్టుకోలేనురా నేను. అలాంటిది నీకు పుట్టబోయే బిడ్డని కలుసుకోలేనంత కష్టం వస్తే నేనేమీ చేయకుండా చూస్తూ ఎలా ఉంటాను? ఏదైనా సరే మనసులో మనం ఎంత బలంగా కోరుకుంటే అంత త్వరగా ఆ పని పూర్తవుతుందని మా గూడెం వాళ్ళ నమ్మకం. నేను బలంగా కోరుకున్నది ఒకటే, నా కొడుకు నిర్దోషిగా బయటికొచ్చి నా కళ్ల ముందు నిలబడాలి అని. నా కొడుకులిద్దరూ నా కోడళ్లతో పిల్లా పాపలతో సుఖంగా ఏ లోటు లేకుండా కలకాలం జీవించాలి అని. నీలాంటి అమ్మ దొరకడం నిజంగా మా అదృష్టం. ఇప్పుడు అన్నయ్య కోసం నువ్వు ఎంత తపన పడ్డావో అప్పుడు నా కోసం కూడా అంతే బాధపడ్డావు. నాకు సమస్య వస్తే అది నీ గుండెల మీద మోసావు. నన్ను ఆ సమస్య నుంచి బయటపడేశావు. నిజంగా అమ్మ అనే మాటకి అర్థమేంటో చెప్పావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా? నీ కడుపున పుట్టకపోయినా. మురారి, ద్వారక నా కడుపులో పెరిగితే నువ్వు నా గుండెల్లో పెరిగావురా. ఏ ఆడదానికైనా భర్త బయట నుంచొస్తాడు, బిడ్డ తన కడుపులో నుంచొస్తాడు. బిడ్డలంటే అమ్మలోని భాగాలురా. అలాంటి బిడ్డల కోసం భర్తనే దూరం పెడుతుంది. వాళ్ళకి హాని జరుగుతుందంటే ఎంత దూరమైనా వెళ్తుంది. అలాంటి అమ్మకి బిడ్డలు రుణపడి ఉండడమేంట్రా? అసలు అమ్మ రుణం తీర్చుకోలేము అంటారు కదా, కాని తనలోని భాగమని తనకి రుణం తీర్చాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఏంటి బావ మీరిద్దరూ? ద్వారక బావ జైల్లో ఉన్నప్పుడు మా అత్తయ్య ఎంతలా ఏడ్చిందో. ఇప్పుడు బావ ఇంటికొచ్చాక అత్తయ్య కళ్ళల్లో ఆనందం చూడొచ్చు అనుకుంటే ఇప్పుడు కూడా కన్నీళ్లే చూపిస్తున్నారు. వద్దమ్మా, వద్దమ్మా, నువ్వు బాధపడద్దు. నువ్వు బాధపడొద్దు. వెరీ వెరీ సారీ. ఇంకెప్పుడు నిన్ను బాధపడనివ్వు. రే రే రే, ప్రామిస్ అమ్మా. చచ్చా, మీరు నన్ను బాధ పెట్టడమేంట్రా? అదేం లేదు. ఏ మయూరి, ఏంటే నువ్వు? ఏం తప్పు చేయను నా కొడుకుల్ని ఇన్ని మాట్లాడుతున్నావు? నిన్ను వదిలే అమ్మా, కోతి. ఆ? సరే సరే ద్వారకా, నువ్వు నా చేతి భోజనం చేసి ఎన్ని రోజులైందో. ఉండు, వంట మొదలు పెడతాను. హ్మ్. చారి, కార్తీక్, మీరు కూడా భోజనం చేసే వెళ్ళండి. ఆ? అలాగే సరే మేడం. ఆ, వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. వెళ్ళరా. పద.
కార్తీక్ చాలా థ్యాంక్స్. మీరు కూడా ఏంటండి? లేదు కార్తీక్, మా సార్ నీకు థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా సార్తో కలిసి నాకు మళ్ళీ డ్యూటీ చేసే అవకాశం రావడానికి నువ్వు కూడా కారణం. సరే నేను బయలుదేరుతాను. బాయ్ చారి గారు. బాయ్. కార్తీక్, కంగ్రాచ్యులేషన్స్. దేనికండి? అదే మా అత్తయ్యకి సహాయం చేసి మా ద్వారకా బావ దృష్టిలో గుడ్ బుక్స్ లో ఉన్నావు కదా. అది నా గొప్పతనం కాదండి, సార్ గొప్పతనం. నేను చేసిన చిన్న చిన్న సాయమే అయినా నాకు ఎక్కువ విలువ ఇచ్చారా? కొండని మిర్రర్లో చూస్తే పెద్దగా కనిపిస్తుందా చిన్నగా కనిపిస్తుందా? చిన్నగానే. నువ్వు చేసిన సహాయం కూడా అంతే. మేము డైరెక్ట్ గా చూస్తున్నాం, నువ్వు మిర్రర్లో చూస్తున్నావు. బేసిక్గా మీరందరూ మంచోళ్ళండి, అందుకే నన్ను ఇంతలా పొగుడుతున్నారు. ఐ లైక్ యూ. వాట్? అదే ఐ లైక్ యువర్ సింప్లిసిటీ అంటున్నా. ఓ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను బయలుదేరుతాను. అయ్యో అత్తయ్య, మీరేంటి సింపుల్ గా చేయకుండా ఇన్ని వెరైటీస్ ఒక్కళ్లే చేస్తున్నారు? మరి నా కొడుకు ఇన్ని రోజులు ఆ జైల్లో సరైన తిండి తినలేకపోయాడు. పైగా ఆ దండపాడి పెట్టిన టార్చర్ వల్ల ఇంకా వీక్ అయ్యాడు. నువ్వు చూసావు కదా, వాడు ఇంకా వీక్గా ఉన్నాడు. పాపం నేనెక్కడ బాధపడతానునని నా ముందు వాడు బాధను దిగమింగుకుంటున్నాడు. మరి వాడికి ఒంట్లో సత్తువు రావాలంటే బలమైన తిండి పెట్టాలి కదా. అసలే చేసేది పోలీస్ జాబ్. బాడీలో స్ట్రెంగ్త్ లేకపోతే జాబ్లో అన్ఫిట్ అని రిమార్క్ పడుతుంది. అందుకే చాలా త్వరగా నా కొడుకు కోలుకోవాలని. కోలుకోవాలని ఒక్క రోజులో మొత్తం ఫుడ్ అంతా పెట్టేస్తే కండల్లో బలం వస్తుందా, పొట్ట పైకొస్తుందా? ఏయ్, ఏంటే వెటకారాలా? కాదు, మమకారాలు. అవునత్తయ్యా, కొడుకు మీద తల్లికున్న మమకారం. బలమైన ఫుడ్ పెట్టినా ఒక్క రోజులో బలం వచ్చేదని తెలిసి వచ్చేయాలని ఆశపడే ఓ తల్లి పిచ్చి మమకారాన్ని చూస్తున్నాను. అమ్మ అవుతున్నావు కదా, నీకు అర్థం అవుతుందిలే అమ్మతనంలోని కమ్మదనం ఏంటో. అప్పుడు నువ్వు నీ పిల్లల కోసం తపన పడ్డం నేను చూడకపోతానా? నేను నీకు సలహాలు ఇవ్వకపోతానా? సరే, అప్పుడు సలహాలప్పుడు ఇద్దురు గాని ఇప్పుడు కొంచెం చోటివ్వండి అత్తయ్యా. చోటా? దేనికి? కొంచెం జరగండి అత్తయ్యా. ఇన్ని పనులు పెట్టుకొని మీరొక్కళ్ళే ఎలా చేస్తారు? నేను కూడా ఓ చెయ్యేస్తాను. ఇదిగో. వద్దవంతి, ఇప్పుడు చెయ్యి వేయవలసిందే ఈ పనుల మీద కాదు, నీ పొట్ట మీద. నీ పొట్ట మీద చెయ్యి వేసి బొజ్జలో ఉన్న బుజ్జి పాపాయికి మంచి మంచి కథలు చెప్పాలి. అప్పుడు ఆ కథలు వింటూ పుట్టిన బుజ్జోడు అన్నీ తెలిసిన అభిమన్యుడవ్వాలి. ఈ కలియుగ కురుక్షేత్రంలో యుద్ధం చేసే నాన్నకి తోడై నాన్నని గెలిపించాలి. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. వెళ్ళు. అవునవును, వెళ్ళి రెస్ట్ తీసుకోవంతి. అభిమన్యున్నే కంటావో అర్జునున్నే కంటావో, నువ్వు కనే వరకు ఇక నీకు రెస్టే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అత్తయ్య, నువ్వు కూడా ఇన్ని రోజులు కొడుకుని కాపాడుకోవడం కోసం ఫైట్ చేసి చేసి బాగా అలసిపోయావు కదా, కాబట్టి నీకు కూడా రెస్ట్ అవసరం. నువ్వు కూడా వెళ్ళు. ఈ వంట పనులన్నీ
నేను ఫినిష్ చేస్తాను. ఆ? మ్మ్. నువ్వు వంట చేసి పెడితే మేమే ఫినిష్ అయిపోతాం కదా. హ, అత్తయ్య నువ్వేం ఒక్కదానివి చేయక్కర్లేదు గాని నా పక్కనే ఉండి నాకు హెల్ప్ చేయి చాలు. ఓకే? నా పిల్లలకైన వంటలన్నీ నేనే చేస్తాను. నాకు అర్థమైందిలే. నీ కొడుకులిద్దరికీ నీ చేత్తోనే వండి పెట్టాలని నన్ను ఏడిపిస్తున్నావు కదత్తయ్య. ఎంత స్వార్థమత్తయ్యా నీది. థ్యాంక్స్ రా. నీకింకా అంత మంచి టైమే నడవాలన్నయ్య. నాకు కాదు, మనకి. ఎంత ప్రేమ, ఎంత అభిమానం. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే సొంత అన్నదమ్ముల్ని చూస్తున్నట్టుగా చాలా హ్యాపీగా కనిపిస్తుంది. ఇప్పుడే మీరింత క్లోజ్ గా ఉన్నారంటే ఓన్ బ్రదర్స్ అయితే ఇంకెంత క్లోజ్ గా ఉండేవాళ్ళు. అప్పుడు మాకింకెంత చక్కగా అనిపించేదో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.